కానీ 100 మంది అయ్యో ఫెయిల్ అయ్యావా. ఇంకొక అమ్మ వచ్చింది, సిగ్గు లేదు ఫెయిల్ అవడానికి, నీకు సిగ్గు లేదు చదువుకోకుండా ఉండడానికి. నేను అదే అంట, కొంతమంది ఒక తల్లిదండ్రులలో ఒక అమ్మ నాన్న అంట ఒక అమ్మాయిని వాళ్ళ కొడుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ భయంకరంగా తిట్టేసి పంపించింది. వాడు ఏడ్చుకుంటా సావంట్రా నీ బతుకి నా పరువు తీసారని చెప్పాను. నేను అన్నాను సరే వచ్చారు, ఇంటికి వచ్చారు, వచ్చి అరే నా రూమ్లో కూర్చోండి తలుపేసేస్తాను, నువ్వు పోయి ఇంకొక రూమ్లో కూర్చో, ఇద్దరికి డోర్ వేసి లాక్ చేస్తాను, ఒక్క రోజంతా నీకు అన్నం నేను పెడతాను, మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారని చెప్పి సాయంత్రానికి పరిగెత్తి వచ్చారు. ఎవరెవరు? అమ్మ నాన్న. వచ్చి రాగానే అన్నారు, ఏమన్నారు తెలుసా, అయ్యా మా అమ్మాయి మా కొడుకు కనిపించలేదని సోకిండాలు పెడుతున్నారు, ఎందుకు కనిపించలేదు అన్నాను. నేను తిట్టానయ్యా, పొరపాటున తిట్టానయ్యా. ఏమని తిట్టావు? సిగ్గు లేదా ఫెయిల్ అవడానికి అన్నాను. నేను ఒకటే మాట అన్నా, నీకు సిగ్గు లేదా చదువుకోకుండా ఉండడానికి? మా పరువు తీసావన్నానయ్యా అంటే, నువ్వు మీ అమ్మ నాన్న పరువు తీయలా ఆ రోజు?